హాయ్ అండి. మనకి ఇంట్లో ఉండే క్లాత్తోనే ఇలాగా స్క్రంచ్ అనేది మనం కుట్టుకోవచ్చు, లేదా హెయిర్ బ్యాండ్ కూడా అనొచ్చు. పొడవేమో 32 ఇంచులు తీసుకోవాలి, వెడల్పు 3 ఇంచులు తీసుకోవాలి. మీకు ఇంకా లూజ్ ఎక్కువ కావాలితే వెడల్పుని 4 ఇంచులు తీసుకోండి. చూస్తున్నారు కదా, నేనైతే 3 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు మిషన్ మీద మంచి క్లాత్ని లోనికి ఫోల్డ్ చేసి ఆ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి ముడతలేమీ లేకుండా నీట్గా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత దారాలని నీట్గా కట్ చేసుకుని మనకి క్లాత్ని మంచి వైపున పైకి ఉల్టా చేసేసుకోవాలి. చూపిస్తున్న విధంగా క్లాత్ని పైకి తీసేసుకోవాలి. మీ దగ్గర మ్యాచింగ్ క్లాత్ ఉంటే మ్యాచింగ్ క్లాత్తో కూడా మీరు ఇలా స్క్రంచ్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేనైతే క్లాత్ని ఉల్టా చేసుకున్న తర్వాత ఇలా మనకి పొందుకుందో పైకి వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఏ ఎలాస్టిక్లు ఉంటే ఆ ఎలాస్టిక్ని యూస్ చేయవచ్చు, లేకపోతే బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, కొంచెం వెడల్పువి, అవి కూడా యూస్ చేయవచ్చు. చివరన ఒక పినీస్ పెట్టుకొని ఆ పొడవైన క్లాత్లోంచి బయటకి తీసేసుకోవాలి. ఎలాస్టిక్ని బయటికి తీసుకోవాలి. క్లాత్ అంతా చూస్తున్నారు కదా, క్లాత్ని అలా వేల్లో ఉంచుకొని ఎలాస్టిక్ని బయటకి తీసుకోవాలి. బయటకి తీసుకున్న తర్వాత ఆ చివరన ఈ చివరన 2 గట్టి ముడి అనేది వేసేసుకోవాలి. కొంచెం గట్టిగా వేసుకుంటే ముడి మనకి ఊడిపోకుండా ఉంటుంది. 2 ముడులు అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలిన దాన్ని కట్ చేసేసుకోండి. మీ లూజుకి తగ్గట్టుగా ముడి వేసుకుని ఎక్స్ట్రా కట్ చేసుకుని ఇప్పుడు ఆ చివర ఈ చివర కూడా ఈసులు అనేవి లేకుండా మనము ఒక కుట్టు అనేది వేసుకోవాలి. లోనికి ఫోల్డ్ చేసి ఆ చివరన ఈ చివరన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి నీట్గా స్క్రంచ్ అనేది రెడీ అయిపోద్ది. మీరు మీ మ్యాచింగ్ క్లాత్లతో శారీకి హెయిర్ బ్యాండ్ పెట్టుకోవడం, ఇలా మీకు ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు. ఏ క్లాత్తో కావాలితే ఆ క్లాత్తో కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, స్క్రంచ్ అయితే లూజ్గా మనకి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి.